Hi everyone, welcome to Rash tutorial for the preparation of TET and DSC. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మూర్తిమత్వ నిర్మాణము, దాని యొక్క మూలకాలు, మూర్తిమత్వం యొక్క స్వభావం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మనం ప్రీవియస్ క్లాసెస్లో పెరుగుదల, వికాసం, పరిపక్వత, వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ ఈ క్లాసెస్ అన్ని మనము ఫిల్ చేశాము, అయిపోయింది, అప్లోడ్ చేశాము. ఆ క్లాసెస్ ఎవరైనా వినని వారు ఉంటే వారి కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సైకాలజీలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మూర్తిమత్వము. దీనికన్నా ముందు మనకు మూర్తిమత్వం యొక్క సూత్రాలు ఉన్నాయి, నిర్వచనాలు. కానీ ఆ యొక్క నిర్వచనాలు అనేవి మనము తర్వాత క్లాస్లో తెలుపుకుందాము. మూర్తిమత్వం యొక్క నిర్వచనాల తర్వాత మనం నేర్చుకోబోయే టాపిక్కే మూర్తిమత్వ నిర్మాణము, మూలకాలు, అదేవిధంగా మూర్తిమత్వం యొక్క స్వభావము. నిర్వచనాలు మాత్రము మూర్తిమత్వం క్లాసెస్లోనే ఏదో ఒక రోజు అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇంక మనం క్లాస్లోకి వెళ్ళిపోదాము. క్లాస్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి ఒక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ముందుగానే చెప్పుకున్నట్లు మూర్తిమత్వ నిర్మాణము, అందులో ఉండే మూలకాలు ఏంటి అంటే ఈ యొక్క మూర్తిమత్వ నిర్మాణాలలో ఏ ఏ మూలకాలు ఇమిడి ఉంటాయి అని మనం చూసుకున్నట్లయితే పీటర్ శాండిఫర్డ్ ప్రకారము ఈ యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో 10 రకాల మూలకాలు ఇందులో ఇమిడి ఉంటాయి అని మనకు వీరు తెలపడం అనేది జరిగింది. పీటర్ శాండిఫర్డ్ ఏ దేశస్థుడు అని మనం గమనించినట్లయితే అమెరికా దేశస్థుడు. ఇప్పుడు మనము ఈ యొక్క 10 మూలకాలను ఎలా గుర్తు పెట్టుకుందామంటే మనం ఇక్కడ నుంచి వద్దామమ్మా, ఇటు నుంచి ఇట్లా వెళ్దాం. ఓకే రైట్. ఫస్ట్ 2 వచ్చేసి ఏంటి, శరీరానికి సంబంధించింది. ఏంటి, శారీరక బాహ్య లక్షణాలు, శరీర నిర్మాణ లక్షణాలు. అదేవిధంగా తర్వాత 3rd and 4th వచ్చేసి సామర్థ్యాలకు సంబంధించింది. ఏంటివి, భౌతిక సామర్థ్యాలు, సహజ సామర్థ్యాలు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ 3 వచ్చేసి కౌశలాలలోనే ఉందమ్మా. కౌ అంటే కౌశలాలు, స అంటే శక్తులు, లా అంటే లక్షణాంశాలు. చివరగా మనం చూసుకున్నట్లయితే మనం ప్రీవియస్ క్లాసెస్ అన్నిట్లో డిస్కస్ చేసాము. ఏం డిస్కస్ చేసాము, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు అని. అవన్నీ 3 అమ్మ. మొత్తం ఏంటంటే పీటర్ శాండిఫర్డ్ ప్రకారం మూర్తిమత్వ నిర్మాణంలో ఎన్ని మూలకాలు ఉంటాయని మనం గమనించినట్లయితే 10 రకాల మూలకాలు ఉంటాయి. అవి ఏంటి అనేవి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది, మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆ యొక్క మూలకాలలో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. నంబర్ 1 ఏంటి, శారీరక బాహ్య లక్షణాలు. ఇందులోనే ఉంది శారీరక పరంగా బయటకు కనపడే లక్షణాలు, శరీర పరంగా బయటకు కనపడే లక్షణాలు. బాహ్య అంటే బయటే కదమ్మా. ఏమేంటివి మనకు కనపడవచ్చు అంటే ఎత్తు, రంగు, బరువు, ఆకృతి, ఇలాంటివన్నీ కూడా శరీర బాహ్య లక్షణాలు. అరే పలాని పిల్లవాడు ఎత్తుగా ఉంటాడు, ఆ పలాని పిల్లవాడు పొట్టిగా ఉంటాడు, పలాని అమ్మాయి పొడవుగా ఉంటుంది, పలాని అమ్మాయి పొట్టిగా ఉంటుంది అని మనం చెప్తుంటాం కదమ్మా. అలా ఆ యొక్క బాహ్య లక్షణాలనే శారీరక బాహ్య లక్షణాలని పేర్కొనడం జరిగింది. సెకండ్ ఏంటి, శరీర నిర్మాణ లక్షణాలు. ఇక్కడ ఇచ్చాడు చూడండి అమ్మా, నిర్మాణ లక్షణాలు అంటే శరీర నిర్మాణ వ్యవస్థకు సంబంధించినవి. ఏంటివి శరీర నిర్మాణ వ్యవస్థలు అంటే అస్థిపంజర వ్యవస్థ, అంతర్గత వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, అదేవిధంగా గ్రంథి వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఇవన్నీ కూడా శరీర నిర్మాణంలో దోహదపడే లక్షణాలు అనమాట. ఇవన్నీ కూడా శరీర నిర్మాణ లక్షణాల కిందికే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భౌతిక సామర్థ్యాలు అంటే ఏంటి, ఇంటలెక్చువల్ ఎబిలిటీస్. ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ, అదేవిధంగా ఏంటి, విద్యా సాధన, జ్ఞానము, అవగాహన, విశ్లేషణ, సంశ్లేషణ, ఇవన్నీ కూడా భౌతిక సామర్థ్యాలలో భాగంగానే మనం తెలుపుకుంటామమ్మా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సహజ సామర్థ్యాలు అంటే ఏంటి, మీకు ముందే చెప్పాను. సహజ సామర్థ్యం అంటే ఏంటి, ఒక నిర్దిష్ట సామర్థ్యం. ఆ యొక్క నిర్దిష్ట సామర్థ్యం మీద శిక్షణ ఇచ్చినప్పుడు ఆ యొక్క రంగంలో ఆ యొక్క పిల్లవాడు ఆ యొక్క సామర్థ్యానికి సంబంధించి మెరుగ్గా రాణించడం అనేది మనం గమనించగలమని ముందు టాపిక్స్ లో మనం తెలుపుకున్నాము. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారిలో ఏ సామర్థ్యం మనం గమనించాము, క్రికెట్ అనే సామర్థ్యాన్ని గమనించారు. అందుకే ఏం జరిగింది, క్రికెట్ లో క్రికెట్ గాడుగా ఎదగడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కౌశలాలు. కౌశలాలు అంటే ఏంటమ్మా, చలన కౌశలాలు అంటే ఏంటి, చేతితో చేసేవి అంటే తాకి చేయడం ద్వారా, అంటే ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా, అంటే సైకిల్ తొక్కడము, ఈత కొట్టడము, చిత్రలేఖనం గీయడము, ఇలా ప్రత్యక్షంగా పిల్లవాడు పాల్గొనే ఏంటివి అంటే కౌశలాలు.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శక్తులు. అంటే ఇక్కడ శక్తులు అంటే ఫిజికల్ అపియరెన్స్ కాదమ్మా. మానసిక శక్తులు. అంటే ఏంటి? మనం ఇదివరకు ప్రీవియస్ క్లాసెస్‌లో ప్రజ్ఞ అంటే ఏంటనేది కూడా మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? మానసిక సామర్థ్యాలు. మానసిక సామర్థ్యాలు అంటే ఏమేమొస్తాయి? ఆలోచన, వివేచన, ధారణ, స్మృతి ఇవన్నీ కూడా శక్తులలో భాగంగానే మనం పరిగణించాలమ్మా. ఇక్కడ మనం సహజ సామర్థ్యం గురించి చెప్పుకున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజ్ఞలు కానివి అనే టాపిక్స్ 4 వాటి గురించి మనం చెప్పుకున్నాం. ఏమేంటివి అవి? సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత, జ్ఞానము, ఇంకోటేంటమ్మా? మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏమేం చెప్పాను నేను? సహజ సామర్థ్యాలు, జ్ఞానము, సృజనాత్మకత. 4వది నేను వదిలిపెట్టాను. అది ఏంటి అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లక్షణాంశాలు. లక్షణాంశాలంటే మీకు ఇందులోనే కనిపిస్తుంది లక్షణాలు. అంటే ఇది శాశ్వతంగా కనపడే లక్షణాలు. అంటే శాశ్వతంగా ఉండే ఒక విశిష్టమైన గుణాన్నే లక్షణాంశాలుగా పేర్కొనడం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అలవాట్లు. అలవాట్లు అంటే అందరికీ తెలిసిందే కదా, ఆవృత కార్యక్రమాలు. అంటే నిర్దిష్ట సమయానికి ఇది నాకు ఈ హ్యాబిట్ ఉందిరా, నేను ప్రతిరోజు ఈ టైంకి పుస్తకం తీసుకొని చదువుకుంటాను. ప్రతిరోజు నాకు 4-6 స్టడీ అవర్స్. అదొక హ్యాబిట్ లాగా అలవర్చుకోవడం అనమాట. ప్రతిరోజు మేము రాజ్ ట్యుటోరియల్ క్లాస్‌ని వీడియో అప్‌లోడ్ చేయగానే వింటాం. అదొక అలవాటు అనమాట. అలా ఏంటంటే నిర్దిష్ట సమయానికి చేసే ఆవృత అంశాలని ఏమంటారమ్మా? అలవాట్లు అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే అభిరుచులు. అభిరుచులు అంటే ఏంటమ్మా? ఇష్టపూర్వకంగా ఒక పనిని చేయటం అన్నమాట. అందులో లీనం అవ్వటము. ఆ యొక్క పనిలో ఎక్కువ సమయాన్ని కేటాయించడం. దీన్ని ఏంటి? అభిరుచులు. అభిరుచుల్లో మనం ఏం తెలుసుకున్నాము? అభిరుచులు మారుతూ ఉంటాయి. లక్షణాలు మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. అభిరుచులకు, వైఖరులకు, సహజ సామర్థ్యాలు వీటన్నిటి లక్షణాలు మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కింది వానిలో అభిరుచుల యొక్క లక్షణం కానిది ఏది అని టెట్టులో అడిగే ఆస్కారం ఉంది. లేదా వైఖరుల యొక్క లక్షణం ఏది అని టెట్టులో అడిగే ఆస్కారం ఉంటుంది. అందుకని మీరు లక్షణాలను కూడా గుర్తుంచుకోవాలమ్మా. అందుకే మాక్సిమం ఏంటంటే ఆ టాపిక్స్ వచ్చినప్పుడు వాటికి సంబంధించి కూడా నేను రివైజ్ చేయడం అనేది చేస్తున్నాను. కృత్యమందు ఇష్టపూర్వకంగా ఎక్కువ సమయాన్ని గడపటాన్నే అభిరుచిగా పేర్కొనడం జరిగిందమ్మా. నెక్స్ట్ మనం చూసినట్లయితే వైఖరులు. వైఖరులు అంటే ఏంటి? నిశ్చిత అభిప్రాయాలు. అంటే ఒక వ్యక్తి పట్ల కానీ, లేకపోతే ఒక సంస్థ పట్ల కానీ, లేకపోతే ఒక పని పట్ల కానీ ఒక నిర్దిష్ట అభిప్రాయం ఏర్పడటం. అది ఆ యొక్క వైఖరి. అనే వైఖరిలో మనము 3 లక్షణాలు తెలుసుకున్నాం. ఏమేంటి? తీవ్రత, దిశ, ఇంకోటి ఏంటి? అది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయాలి. వ్యాప్తి, తీవ్రత, దిశ. ఒక క్వశ్చన్ చాలులేమ్మా మనకి కామెంట్ రూపంలో. మరి అన్ని అంటే మీరు కూడా గుర్తు చేసుకోవడానికి టైం పడుతుంది. అందులో ఏ కామెంట్ ఏంది అన్నది కూడా మనం గమనించలేము. వ్యాప్తి, దిశ, తీవ్రత. అంటే ఇక్కడ మనం కెరటం నాకు ఆదర్శము. పడినందుకు కాదు, పడినా తిరిగి లేచినందుకు అనేది ఏంటి? దేనికి ఆదర్శం అని మనం చెప్పుకున్నాము? తీవ్రతను సూచిస్తుంది అని మనం ఆ యొక్క టాపిక్‌లో మనము నేర్చుకోవడం జరిగింది. మరి వైఖరుల యొక్క పరీక్షలకు కోడ్ ఏం చెప్పుకున్నాం మనము? ఎంఎస్‌కే వైఖరి, ఎంఎస్‌కే అభిరుచి సంథింగ్ ఏదో ఉందమ్మా. అది నేను మర్చిపోయాను. మీకేమన్నా తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మూర్తిమత్వ స్వభావము. ఏంటి మూర్తిమత్వ స్వభావం అని మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మూర్తిమత్వం అనేది ఒక లక్షణం కాదు, అనేక లక్షణాల సముదాయము. అంటే ఏంటి? చాలా మంది ఏమనుకుంటారు? మూర్తిమత్వం అంటే ఇంగ్లీష్‌లో ఏమంటారని మనం తెలుసుకున్నామమ్మా? పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే ఏంటి? చాలా మంది ఫిజికల్ అపియరెన్స్ అనుకుంటారు. ఈ యొక్క పర్సనాలిటీ ఏ యొక్క పదం నుంచి వచ్చింది? పర్సోనా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా మీకు నిర్వచనాల్లో మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది కేవలం ఏందంటే మూర్తిమత్వం యొక్క స్వభావం కాబట్టి లైట్‌గా చెప్తున్నాను. అంటే ఒక లక్షణం కాదు. అంటే ఫిజికల్ అపియరెన్స్ అనే కాదు. అంటే కనపడే ఎత్తు, రంగు మాత్రమే కాదు. అంతర్గతంగా ఉండే లక్షణాలను కూడా మూర్తిమత్వ లక్షణాలుగా పేర్కొనటం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేది దేని ద్వారా ఏర్పడుతుంది అంటే అనువంశికత మరియు పరిసరాల యొక్క సమిష్టి ఉత్పన్నం ద్వారా, అదే విధంగా ఆ యొక్క అభ్యసన అనుభవాల యొక్క ఫలితం ద్వారా ఈ యొక్క మూర్తిమత్వం ఏర్పడటం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మూర్తిమత్వం పొందికైనది అంటే పురోగమనమైనది. అంటే ఏంటంటే ఇందులో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మూర్తిమత్వం నిరంతరమైనది. అంటే ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మూర్తిమత్వం అద్వితీయమైనది. అంటే ఏంటమ్మా? అద్వితీయం కానిది. అంటే ఏంటి? వైయక్తిక భేదాలు కూడా ఇందులో ఉంటాయి. అంటే ఒకరితో పోలిస్తే ఇంకొకరితో కూడా ఒకే రకంగా ఈ యొక్క మూర్తిమత్వం అనేది ఉండటం జరగదు.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మూర్తిమత్వం అనేది స్థిరమైనది కానీ స్తబ్దమైనది కాదు. స్తబ్దమైనది అంటే ఏంటమ్మంటే నిద్రాణం అవ్వడం, అంటే అచేతనంలోకి వెళ్ళిపోవటము. కానీ అలాంటిది కాదు. మూర్తిమత్వం అనేది స్థిరమైనది. అంటే ఏంటి? శైలి, కానీ లక్షణాలు కాదమ్మా. మూర్తిమత్వ లక్షణాలు మారుతూ ఉంటాయి, కానీ మూర్తిమత్వ శైలి మాత్రము స్థిరమైనది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మూర్తిమత్వ లక్షణాలు గతిశీలకమైనది. ఇందాక చెప్పాను కదా, మారుతూ ఉండటం. అంటే మూర్తిమత్వ లక్షణాలు మారుతూ ఉంటాయి, శైలి మాత్రం స్థిరంగానే ఉంటుంది. అదే విధంగా మూర్తిమత్వం ఆత్మ చైతన్యం కలిగి ఉంటుంది. అంటే నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలని అనుకుంటున్నాను, నేను ఎలా ఉండబోయాను, నేను ఎలాగ పాస్ట్లో బ్రతికాను, నా నా యొక్క లోపాలేంటి, నేను వాటిని ఎలా సవరించుకోవాలి అనేది కలిగి ఉండటాన్ని కూడా మూర్తిమత్వం యొక్క లక్షణాలుగా పేర్కొనడం అనేది జరిగిందమ్మా. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మూర్తిమత్వాన్ని అంచనా వేయొచ్చు, కానీ నిర్దిష్టంగా మాపనం చేయలేము. కింది వానిలో మాపనం చేయలేని అంశం ఏది అని అడుగుతారమ్మా. మూర్తిమత్వము, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యం, వాటన్నిటిని మనం మాపనం చేయగలం కదా, ఎందుకంటే వాటి యొక్క పరీక్షలు ఉన్నాయి. మరి ఇక్కడ చూసినట్లయితే నిర్దిష్టంగా మాపనం చేయలేము అని మనకు మూర్తిమత్వ లక్షణాలలో భాగంగా ఇవ్వటం జరిగింది. ఓకే రైట్, ఇదమ్మా ఈరోజు టాపిక్, మూర్తిమత్వ నిర్మాణము మరియు మూలకాలు. మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. అదేవిధంగా మీరు ప్రతి ఒక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బాయ్.